అదే అండి పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ చేస్తున్నామండి. దడదల్లాడిచ్చేద్దాం మామూలుగా ఉండదు. ఒకసారి చూడండి బెనిఫిట్స్ ఈ కోర్స్ నేర్చుకుంటే మీరు ఏం సంపాదిస్తారని. ఫస్ట్ మీకు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అనమాట. దాని తర్వాత మీకు కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత మీకు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే నెట్వర్కింగ్ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కెరియర్లో కూడా ఉపయోగపడుతుంది. మీకు ఎక్కడైనా ప్రజెంటేషన్ ఇవ్వాలనుకోండి, జాబ్ తెచ్చుకున్నాక అలాగే ఉపయోగపడుతుందండి. అలాగే అండి ఇందులో ఎంగేజ్మెంట్ చేసుకోవడం, లేకపోతే ఒక స్టోరీని చెప్పడం, అలాగే చాలా విషయాలు పబ్లిక్ స్పీకర్ అనేది వెళ్ళిపోతుందండి. అర్థం చేసుకోండి. మన పబ్లిక్ స్పీకర్ అనేది పర్సనల్ బ్రాండింగ్కి వెళ్ళిపోతుంది. ఇంకా చాలా విషయాలు ఉంటాయండి పబ్లిక్ స్పీకింగ్ వల్ల. అరే ఏరా అలా చెప్తున్నావు నువ్వు? అరే ఆపరా, నీకు తెలియదురా. చూసావు మన ఛానల్లోని మన వీడియోలోని కామెంట్ చేశారు, ఇద్దరు అలా మాట్లాడుకోవడం బాగా. అందుకే ఈ కోర్స్ నాకు వదిలి నేను చెప్తాను అందరికీ. నువ్వు చెప్తావా? అవునరా, నేను చూసుకుంటాను లేరు, వదిలేరు ఈ కోర్స్ నాకు. ఏది చేస్తావు ఏటో సరేలే కానీ అండి. అసలు ఈ కోర్సులో జాయిన్ అయినందుకు మీరు ఓకే. ఇప్పుడు దరిదల్లా ఆడిచ్చేద్దాం. ఫస్ట్ వీడియో కాబట్టి ఇది చాలా సింపుల్ చిన్న అని చెప్పుకుంటూ వెళ్ళిపోదాం అంతే. ఫస్ట్ వచ్చేసరికి దీని ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటే ఇంపార్టెన్స్ ఏంటి, ఏమేమి నేర్చుకోవాలని మనం చూసుకుందాం. ఇందులోది ఫస్ట్ అది కమ్యూనికేషన్ స్కిల్స్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రొఫెషనల్ గ్రోత్ అవుతుంది. లీడర్షిప్ అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం మనకు వస్తుంది. నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు వస్తుంది. ఇంకా చాలా ఉంటాయండి. నాలెడ్జ్ ఒకరు షేర్ చేయడం కావచ్చు, లేకపోతే పర్సనల్గా మనం డెవలప్ అవ్వడం కావచ్చు. ఇంకా అలా చాలా ఉంటాయి పబ్లిక్ స్పీకర్ నేర్చుకోవడం వల్ల. అలాగే రేపు పొద్దున్న సీఈఓలు కూడా అయిపోవచ్చండి చాలా సింపుల్గా. పబ్లిక్ స్పీకింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చూస్తే ఒక గుడ్ పబ్లిక్ స్పీకర్ కొన్ని క్వాలిటీస్ ఏంటో చూద్దామండి దడదల్లాడిచ్చి. ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనేది కామన్గా ఉండాలండి. కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ క్లారిటీ అనేది ఉండాలి చెప్పే విధానంలో. నెక్స్ట్ ఎంగేజింగ్గా ఉండాలన్నమాట. అలా చెప్తూ ఉండాలి అనమాట. అంటే ఏం లేదండి, అలా బోర్గా చెప్పకుండా అలాగే ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా చెప్పాలన్నమాట. అలాగే స్ట్రాంగ్ వాయిస్ అనేది ఉండాలండి. అలాగే ఎంపతి అనేది ఉండాలండి. అలాగే ఇంకా చాలా ఉండాలండి. మీరు మీకు ఇస్తున్న అవన్నీ చూసుకొని మీకు అర్థమైపోతుందండి. ఇది గుడ్ పబ్లిక్ స్పీకర్ కొన్ని క్వాలిటీస్ అండి. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే అసలు పబ్లిక్ స్పీకింగ్ భయపడతారు కానీ చాలామంది, అందరి ముందు మైక్ స్టేజ్ ఫియర్ అలాగా వాళ్ళు ఎలాగా హ్యాండిల్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలండి మన భయం ఏంటనేది. మనకి ఏంటి భయం వేస్తుందో అసలు అందరి ముందు గట్టిగా మాట్లాడడానికి స్పీకింగ్ స్కిల్స్ అనేవి. అంటే అందరి ముందు కంపెనీలో కానీ కాలేజీలో కానీ అందరి ముందు మైక్లో మాట్లాడడానికి ఏంటి మనకి కారణం, భయం వేస్తుంది కదా. మనం దానికి ఏంటి కారణం అనేది ఫస్ట్ ఆలోచించాలండి. తర్వాత ప్రాక్టీస్ చేయాలండి. ఎలా చేయాలంటే అండి ఫస్ట్ స్మాల్గా స్టార్ట్ చేయాలండి. అంటే అర్థం చేసుకోండి, మనకి మాట్లాడడం చాలా భయంగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 5 సెకండ్లు మాట్లాడడానికి ప్రయత్నించాలండి అందరి ముందు. దాని తర్వాత 10 సెకండ్లు, దాని తర్వాత 20 సెకండ్లు అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఎప్పుడైనా ఏ పని చేసేటప్పుడు స్మాల్ నుంచి స్టార్ట్ చేయాలండి. అలాగే ఫోర్త్ విజువలైజేషన్ అండి. అంటే చూసుకోవాలండి, ఆలోచించుకోవాలి. ఫస్టే మాట్లాడకుండా ఫస్ట్ మన మైండ్లో ఆలోచించుకోవాలండి రేపొద్దున మనం అలా గట్టిగా మాట్లాడితే ఎలాగ ఉంటుందని. దాని తర్వాత డీప్ బ్రీతింగ్, రిలాక్సేషన్ పాటించాలండి. అంటే మైండ్ఫుల్నెస్ ఇలాంటివి పాటించాలండి. ఊపిరి తీసుకోవడం ఇలాంటివి చేయాలి. నెక్స్ట్ ఏంటంటే పాజిటివ్గా మాట్లాడుకోవాలండి. చేయలేనేమో, నా వల్ల కాదేమో, నా వల్ల అవదులే, ఎందుకులే వదిలేద్దాం అలాంటి మాటలు మాట్లాడుకుంటున్నామో, నేను చేయగలనేమో, అందరు చేస్తున్నా కానీ నేను ఎందుకు చేయడం అనుకోవాలండి. జస్ట్ అనుకోవడమే అండి. నెక్స్ట్ ఏంటంటే మెసేజ్ను ఫాలో అవ్వాలండి. అంటే మనం చెప్తున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చెప్పాలనుకుంటామో అది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఆడియన్స్తో కనెక్ట్ అవ్వాలండి. అలాగే రికార్డ్ చేసుకోవాలండి, మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒకసారి మనం చెప్పినప్పుడు ఏం తప్పులు ఉంటే తెలుసుకొని ఆ తప్పు మళ్ళీ చేయకుండా చూసుకోవాలండి. మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, బాగా అందులో నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ హెల్ప్ తీసుకున్నాం అనుకోండి చాలా అద్భుతంగా మనం చూసుకోవాలి. అలాగే అనమాట పెద్దవాళ్ళతో హెల్ప్ తీసుకోవడం అలా చేసుకుని చక్కగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చండి ఏం ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ ఏంటంటే లర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఎక్స్పీరియన్స్ నుండి నేర్చుకోవాలండి. మనం ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం తప్పులు చేసుకున్నామో చూసుకొని దాని నుంచి ఎక్స్పీరియన్స్ పొంది దాని నుంచి మనకు మనమే నేర్చుకోవాలండి. అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక అర్థమైంది కదండి. అదే అనమాట. ఈ వీడియోకి ఇంకా అసైన్మెంట్ 1 ఉంది యూట్యూబ్లో, లింక్లో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి చూడండి, చూసి చేయండి. దానివల్ల మీకే కదా చాలా మందికి హెల్ప్ అవుతుందండి. ఓకే అండి. ఈరోజు ఇప్పుడు మనం స్పీచ్ ప్రిపరేషన్ అలాగే ఆర్గనైజేషన్ గురించి చూద్దామండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి స్పీచ్ కావాలని మనం చూసుకుని దళదలాడిచ్చి. అందులో ఫస్ట్ అండి ఐడెంటిఫై యువర్ పర్పస్ అండ్ ఆడియన్స్ అనమాట. ఎలాగా మనం ఐడెంటిఫై చేయాలి మన పర్పస్ అవన్నీ మనం చూద్దామండి ఇప్పుడు. అంటే ఫస్ట్ మనం ఎందుకు చెప్పాలనుకుంటున్నాం, దేని గురించి చెప్పాలనుకుంటున్నాం అవన్నీ మనం తెలుసుకోవాలి కదండి. అది మనం చూద్దాం ఎలా చేయాలనేది. అందులో ఫస్ట్ పర్పస్ చూద్దామండి. ఫస్ట్ అది క్లారిఫై యువర్ ఆబ్జెక్టివ్స్ అండి. ఫస్ట్ మనం ఆలోచించాలండి దేని గురించి చేయాలని. లైక్ దేని గురించి చెప్పాలనుకుంటున్నాం, ఎంటర్టైన్మెంట్ విషయం గురించి, లేకపోతే ఇన్స్పిరేషన్ స్టోరీ, దేని గురించి చెప్పాలనుకున్నా ఫస్ట్ మనకి ఐడియా ఉండాలండి. అది ఒక పేపర్లో రాసుకోవడం బెటర్ అండి. సెకండ్ కన్సిడర్ ద కంటెక్స్ట్ అండి. అంటే మనం ఎక్కడ చెప్పాలనుకుంటున్నాం, లైక్ స్కూల్లో కాలేజీలో చెప్పాలనుకుంటున్నామా, లేకపోతే ఫోన్లో యూట్యూబ్లో ఒక వీడియో చూసి చెప్పాలనుకుంటున్నామా, ఎలా చెప్పాలనుకున్నా ఫస్ట్ తెలుసుకోవాలి కదండి. అది రాసుకోవాలండి అంతే. డిఫైన్ స్పెసిఫిక్ గోల్స్ అండి. అంటే ఏం లేదు,
లేదండి, కీ పాయింట్స్ రాసుకోవాలండి. వాళ్ళు ఏం నేర్చుకోవాలి అనేసి కీ పాయింట్స్ రాసుకుంటూ ఉండాలండి, వాళ్ళు ఏం తెలుసుకోవాలని. ఫోర్త్ అండి, కనెక్ట్ విత్ యువర్ వాల్యూస్ అండి. అంటే ఏం లేదండి, మన పర్పస్ ఏంటి, మనం దేనికోసం చెప్పాలనుకుంటున్నామో వాళ్ళకి స్పష్టంగా అర్థమైనట్టు చెప్పాలండి. దాని గురించి మనం రాసుకోవాలన్నమాట. అంటే ఏం లేదండి, పబ్లిక్ స్పీకింగ్ అంటే మనం ఏమనుకుంటున్నాం వాళ్ళందరూ తెలియాలి కదండి. మనం చెప్పేటప్పుడు స్పీకర్గా మాట్లాడేటప్పుడు మన వాల్యూస్ ఏంటి, మన పర్పస్ ఏంటి, మనం ఎందుకు చెప్తున్న విషయాలను వాళ్ళకి తెలియాలి కదండి. అలా తెలిసే విధంగా ఎలా చెప్పాలో ఒక పేపర్ మీద రాసుకోవాలండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అండర్స్టాండ్ యువర్ ఆడియన్స్ ఏంటో చూద్దాం. అంటే ఆడియన్స్ని ఎలాగ అండర్స్టాండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దామండి. అందులో ఫస్ట్ ఏంటంటే రీసెర్చ్ యువర్ ఆడియన్స్ అండి. అంటే మన ఆడియన్స్ ఎవరు అనేది మనం చూసుకోవాలండి. ఆ యొక్క ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మన కాలేజీలో మనం చెప్పాలనుకోండి, ఏదైనా స్పీచ్ ఇవ్వాలనుకోండి, అప్పుడు మన ఆడియన్స్ ఎవరు, మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ మన జెండర్ ఉంటారు, మేల్ ఫీమేల్ అలాగ ఉంటారు కదండి. అవన్నీ మనం రాసుకోవాలంటే ఎలాంటి వాళ్ళు ఉంటారో మనం చెప్పేటప్పుడు, పబ్లిక్ స్పీకింగ్ ఇచ్చేటప్పుడు ఎలాంటి వాళ్ళు మనం ఎదురుగా ఉంటారో వాళ్ళ గురించి మనం రీసెర్చ్ చేయాలండి. అంటే వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళు ఏంటనేది రాసుకుంటూ వాళ్ళు ఎలా ఆలోచిస్తారని మనకు తెలిసిపోతాయండి. రెండోది ఏంటంటే అండి, కన్సిడర్ ద నీడ్స్ అండి. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, కష్టాలు ఏంటి, అవన్నీ తెలుసుకోవాలండి. స్పీచ్ ఇచ్చేది ఎలాగ ఉండాలంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కొంచెమైనా సాల్వ్ అయ్యేలాగా ఉండాలండి, అలాగ ఆలోచించుకోవాలన్నమాట మన ఆడియన్స్. నెక్స్ట్ ఏంటంటే అడాప్ట్ యువర్ మెసేజ్ అండి. అంటే మన మెసేజ్ వాళ్ళు అడాప్ట్ చేసేలాగా ఉండాలన్నమాట. అంటే మన ఎవరైతే వాళ్ళ బాధలను కష్టాలను మనం తెలుసుకున్న తర్వాత కష్టాలని వాళ్ళకి చెప్పే విధానంలో చెప్పేలాగా మనం రాసుకోవాలండి ఒక పేపర్లో. అంటే వాళ్ళు ఫీల్ అవ్వాలన్నమాట మనం చెప్తున్నప్పుడు వాళ్ళ కష్టాలన్నీ. అందులో అలా క్వశ్చన్లు అడిగితే ఇంకా బెస్ట్ అండి, ఇంకా కనెక్ట్ అవుతారు వాళ్ళు మనతో. ఓకే అండి, ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక టాపిక్ ఎలా చూస్ చేసుకోవాలో చూద్దామండి. అంటే మన స్కూల్లో కానీ కంపెనీలో కానీ చెప్పేటప్పుడు ఒక టాపిక్ ఉంటుంది కదండి, ఆ టాపిక్ మీద కదండి మనం పబ్లిక్ స్పీకింగ్ అనేది ఇస్తాం. కాబట్టి ఆ టాపిక్ ఏంటో అనేది ఎలాగ ఐడెంటిఫై చేయాలో, ఎలాగ చూసుకోవాలనేది మనం చూద్దామండి. అందులో మీకు తెలిసిందండి, ఫస్ట్ కన్సిడర్ యువర్ ఆడియన్స్ అండి. ఆడియన్స్ ఎవరు అనేది కన్సిడర్ చేయాలన్నమాట ఫస్ట్. అంటే ఎవరు మన స్కూల్లో చెప్తుంటే మన స్కూల్ ఏజ్ వాళ్ళు, అలాగే ఆడియన్స్ ఎవరో రాసుకోవాలండి పేపర్లో. నెక్స్ట్ ఏంటంటే మన పర్పస్ రాసుకోవాలండి. మూడు ఏంటంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ రాసుకోవాలండి. అంటే మనం చేస్తాం మన ప్రాబ్లమ్స్ అలాంటివి రాసుకోవాలండి. ఫస్ట్ రాసుకోవడమే అండి ఒక పేపర్లో. ట్రెండింగ్ ఉన్న టాపిక్లో రీసెర్చ్ చేయాలండి. ట్రెండింగ్ ఎక్కడ ఉంటుందంటే గూగుల్ ట్రెండ్స్ నొక్కితే వచ్చేస్తుంది అండి. ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్, లేకపోతే ChatGPTలో కానీ గూగుల్లో కానీ వచ్చేస్తాయండి. అది అందులో సెర్చ్ చేస్తే ట్రెండింగ్ టాపిక్స్ ఎవరిని, ట్రెండింగ్ టెక్నాలజీ ఏముంది అలాంటివి నొక్కితే మనకు వచ్చేస్తాయండి. మనకు తెలిసినవి ఎవరిని, అందులో మనకు నచ్చింది, మన ప్యాషన్ కలిగింది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలండి. తర్వాత అంటే కామన్ ప్రాబ్లం అనేది చూడాలండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మీరు స్టూడెంట్ అనుకోండి, మీరు స్పీకింగ్ ఇవ్వాలనుకోండి అందరి ముందు, మీరు ఏం చేస్తారంటే ఆ టెక్నాలజీ ఏదో ఒకటి చూస్ చేసుకున్నారు. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే కామన్ ప్రాబ్లం అందరు స్టూడెంట్స్కి కలిగిన కామన్ ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై చేసి దాని గురించి సాల్వ్ చేసి మనం చెప్పాలి. దాన్ని బట్టి పబ్లిక్ స్కిల్స్ అనేవి ఎక్కువ పెరుగుతాయండి మన కోసం. అర్థమైంది అనుకుంటానండి మీకు. అలాగా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయండి. ఇంకా అలాంటివి చాలా ఉంటాయండి. ఇంకా మనం చూసుకున్నట్టే నుంచి ఫైన్ చేసుకోవడం, ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం, తెలిసింది కదండి. ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ ఉండాలండి. అంటే బోరుగా కొట్టించకుండా, స్లోగా చెప్పకుండా ఎంగేజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా మిగతా అన్నీ మీకు తెలిసినవేలేండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే రీసెర్చ్ ఎలా చేయాలో చూద్దామండి. మనం ఒక టాపిక్ ఎంచుకున్న తర్వాత దాని గురించి రీసెర్చ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ టాపిక్ రాసుకోవాలి, దాని తర్వాత కీ పాయింట్స్ రాసుకోవాలి, ఆ టాపిక్లో ఏవే ఉంటాయి స్టెప్ బై స్టెప్. తర్వాత సోర్సెస్ చూడాలండి, ఎక్కడ ఉంటాయి దీని గురించి, ఈ టాపిక్ గురించి ఎక్కడ ఉంటాయి, బుక్స్లో ఉంటాయి, లేకపోతే వెబ్సైట్లో ఉంటాయి, ఆర్టికల్స్లో ఉంటాయి, అవన్నీ మనం చూసుకోవాలండి. తర్వాత లైబ్రరీ రీసెర్చ్ చేయాలండి. అంటే స్కూల్లో లైబ్రరీ కావచ్చు, ఎక్కడైనా బుక్స్ లైబ్రరీ కావచ్చు, అక్కడ రీసెర్చ్ చేసుకోవడం బెస్ట్ అండి. ఆన్లైన్ రీసెర్చ్ చేయాలండి. తెలిసింది కదండి, ఆర్టికల్స్ అని రీసెర్చ్ చేయాలి. నెక్స్ట్ అకాడమిక్ డేటాబేసెస్లో రీసెర్చ్ చేసుకోవచ్చు అండి. అంటే గూగుల్ స్కాలర్ అలాగా వెబ్సైట్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్వ్యూస్లో ఇలాగ ఈ టాపిక్ మీద ఎవరైనా ఇంటర్వ్యూ ఇచ్చారా అని చూసుకొని మనం డెవలప్ చేసుకోవడమే అండి. ఇంకా ఇలాగ చాలా ఉంటాయండి స్టెప్స్. ఒకసారి మీకు పెడతాను చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూద్దామండి. మనం స్పీచ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది మన గురించి ఇవ్వాలండి. స్టార్టింగే అట్రాక్టివ్గా ఉండాలండి. స్టార్ట్ చేసేటప్పుడు అటెన్షన్గా ఉండాలన్నమాట. అందరూ అట్రాక్ట్ అయిపోవాలి ఫస్ట్ 5 seconds అలాగా. తర్వాత టాపిక్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలండి. మెయిన్ పాయింట్స్ ఏవేవి ఉంటాయి ఇందులో అనేవి ఫస్ట్ చూపించాలండి. స్టెప్ బై స్టెప్ ఏవి ఉంటాయి, హెడ్డింగ్స్ అవన్నీ చూపించాలి. దానికంటే ముందు మీ క్వాలిఫికేషన్ అవన్నీ ఏంటో మీ గురించి చెప్పాలండి. ఓకే, మన కీ పాయింట్స్ అనేవి అంటే ఏమేమి చెప్పాలనుకుంటున్న పాయింట్స్ అవేవి మెయిన్ హెడ్ పాయింట్స్ అనేవి 2 to 4 మెయిన్ పాయింట్స్గా తీసుకోవాలండి. అందులో మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకొని వెళ్ళిపోవడమే. దానికి ఎవిడెన్స్లు కూడా కలెక్ట్ చేస్తే ఇంకా మంచిదే అండి. ఎంగేజింగ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. దాని తర్వాత లాస్ట్ కన్క్లూజన్ అండి. సరే మళ్ళీ ఇందులో ఏమేమి చెప్పుకున్నామో జస్ట్ మెయిన్ పాయింట్స్ అలా చెప్పుకొని వెళ్ళిపోవడమే అండి. లాస్ట్లో మెయిన్గా మనం చేసేటంటే రిహార్సల్ చేయాలండి ఎక్కువగా. అంటే ఫస్ట్ మనకి ఏంటంటే మనకు మనం చెప్పుకుంటూ ఉండాలి. అలాగే అర్థమవుతూ నించొని మనకు మనం చెప్పుకుంటూ ఉంటే వచ్చేస్తుంది అండి, ఇదేం ప్రాబ్లం లేదు.
చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. అంటే ఇంకా వీడక చాలా సింపుల్గా చూసుకున్నాం కదండి, అలాగా చూసుకుంటూ వెళ్ళిపోయిన దడదలు ఆడిచ్చేయడం. ఒకే అసైన్మెంట్ వచ్చేసరికి అసైన్మెంట్ ఓపెన్ చేసి లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి, టెక్స్ట్ చదివేసి మీకు ఏమర్థమైందో మీ చేసి దాన్ని మీ ఎక్స్పీరియన్స్ని రాయండి, తప్పకుండా రాయండి, మర్చిపోకండి. కామెంట్లో రాయండి తప్పకుండా, దానివల్ల చాలామంది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చూద్దామండి ఎలా ఉండాలో. వర్బల్ అంటే ఏం లేదండి, మనం మాట్లాడేది కమ్యూనికేషన్ వర్బల్ అంటారు. నాన్ వర్బల్ అంటే రాసే కమ్యూనికేషన్ అనమాట. చూద్దాం మనం ఫస్ట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చూద్దామండి. అందులో ఫస్ట్ అంటే క్లారిటీ ఉండాలండి. మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో ఫస్ట్ క్లారిటీగా మాట్లాడండి. దడదలాడిచ్చే ఈ వీడియో చేసినట్టు అలా మాట్లాడకూడదండి. స్పీకింగ్లో క్లారిటీగా మాట్లాడండి. అలాగే ప్రొనౌన్సియేషన్ అనేది బాగా ఉండాలండి. ప్రొనౌన్సియేషన్ ఎలా నేర్చుకోవాలంటే ఏం లేదండి, బాగా ఎప్పుడు స్పీచ్లు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుందండి. వాళ్ళని చూసి నేర్చుకోవడమే అండి చాలా సింపుల్గా. వాళ్ళని చూస్తే మనకు అర్థమైపోతుందండి. వాళ్ళని చూస్తే మనకి ఇంకేమంటే అర్థమైపోతుందండి, వొకాబులరీ అర్థమవుతుందండి. అంటే వాళ్ళు వాడే వర్డ్స్ ఏ టైంలో ఏ వర్డ్స్ వాడుతున్నారు అవన్నీ మనం తెలిసిపోతాయండి. కాబట్టి ఎవరైనా బాగా మధ్య స్పీచ్ ఇచ్చే వాళ్ళు ఉంటే వీడియోలు ఉంటే చూడండి, మీకు అర్థమైపోతుంది. దాని తర్వాత వాళ్ళ టోను వాళ్ళ పిచ్ ఎలా ఉంది అంటే వాళ్ళు మాట్లాడే లౌడ్నెస్ ఎలాగుంది, ఎంత వాల్యూమ్లో ఉంది అవన్నీ మనం చూసుకోవాలండి. దాని నుంచి మనం నేర్చుకోవాలండి అంతే సింపుల్గా. వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవాలండి. అంటే ఒకసారి గట్టిగా మాట్లాడడం, ఒకసారి తక్కువగా మాట్లాడడం అలా చేయకూడదండి, ఒకే వాల్యూమ్లో ఉండాలండి. నెక్స్ట్ ఏంటంటే పేస్ అండ్ పాస్ అనమాట. అంటే ఏం లేదండి, మాట్లాడేటప్పుడు గ్యాప్ ఇస్తూ మాట్లాడండి. అంటే ఎలాగంటే అండి, హలో ఎవ్రీవన్ ఎలాగున్నారు, ఓకే ఈరోజు అందరూ బాగున్నారు కదా, అది అర్థమైంది కదండి. ఏం లేదండి, చాలా సింపుల్గా స్పీకింగ్ ఇచ్చేటప్పుడు మనం మాట్లాడి ఒక సెకండ్ గ్యాప్ ఇవ్వడం, సెకండ్ కాకుండా హాఫ్ సెకండ్ గ్యాప్ ఇవ్వడం. అలా చేస్తే ఏంటండి వాళ్ళ అటెన్షన్ అనేది మన మీద ఉంటుందండి. అది చాలా అద్భుతమైన విషయం అనమాట. కాబట్టి పాస్ అండ్ పాస్ అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యాక్టివ్ లిజనింగ్ అండి. ఖచ్చితంగా ఇది ఉండాలండి. ఎందుకంటే మనం మాట్లాడే ముందు వాళ్ళు మన గురించి ఏం అర్థం చేసుకుంటున్నారు, లేకపోతే ఎవరైనా మనం మాట్లాడే ముందు మనం ఎవరినైనా అర్థం చేసుకోవాలనుకోండి, యాక్టివ్ లిజనింగ్ అనేది ఉండాలండి. అప్పుడు మనం అర్థం చేసుకుని వాళ్ళకి మాట్లాడే విధంలో మాట్లాడడానికి అవకాశం ఉంటుందండి. ఓకేనండి, చాలా సింపుల్ అండి. నెక్స్ట్ ఎంపతి కలిగి ఉండాలండి. ఎంపతి అంటే ఏం లేదండి, ఎదుటివారి ముందు జాలి కలిగి ఉండుట, అలా చేయడం అనమాట. అలాగే మనం మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడాలండి. అలాగే ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయండి, ఇదిగో వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అలా చూసుకోవడమే సింపుల్గా. ఇప్పుడు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందో చూద్దామండి. సింపుల్గా దడదలు ఆడిచ్చేద్దాం. నాన్ వర్బల్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్. బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, హ్యాండ్ షేక్ ఎలాగ ఇవ్వాలి అవన్నీ మనం చూద్దామండి చాలా సింపుల్గా. ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ మన వీడియోలో చూస్తే మనకు అర్థమైపోతుందండి. బాడీ లాంగ్వేజ్ చాలా స్ట్రైట్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. అలాగే మన బాడీ లాంగ్వేజ్ ఎలా పెంచుకోవాలంటే ఏం లేదండి, ఫస్ట్ ఎవరైనా సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు స్పీచ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ వీడియో చూసి దాని తర్వాత మనం ఆలోచించుకుని అలాగే మనం ఏం చేయాలంటే అంటే ఆ అద్దం ముందు నించొని ప్రాక్టీస్ చేయడమే అండి. అద్దం ముందు నించొని మన ముందు 100 మంది ఉన్నారు అనుకొని మనం చూసుకుంటూ ప్రాక్టీస్ చేయడమే అండి. ఒకసారి చెప్పడమే అండి. ఆ స్పీచ్ చెప్తుంటే మన రియాక్షన్, మన చెయ్యి ఎటువైపు కదులుతుంది, మన బాడీ ఎటువైపు అవుతుందో అవన్నీ మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి బాడీ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేసేయచ్చు అండి. చాలా సింపుల్ అండి ఇది. నెక్స్ట్ మెయింటైనింగ్ ఐ కాంటాక్ట్ అండి. ఐ కాంటాక్ట్ అని చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్. మన స్పీచ్ ఇస్తున్నప్పుడు ప్రతిదీ ఇంపార్టెంట్. మన బాడీ ఇంపార్టెంట్, మన ఐ కాంటాక్ట్ ఇంపార్టెంటే. నెక్స్ట్ మన ఫేషియల్ అంటే మన ఫేస్ ఇంపార్టెంటే. నెక్స్ట్ మన ఫేస్ ఎలాగుంది అవన్నీ మనం చూసుకోవాలండి. దాని తర్వాత అంటే హ్యాండ్ షేక్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎవరితోనే హ్యాండ్ షేక్ ఇస్తున్నప్పుడు ఎలాగ ఇవ్వాలి అది కూడా ఇంపార్టెంటే అండి. నెక్స్ట్ వాయిస్ టోన్ ఇంపార్టెంట్ అండి. ఇందా మనం చూసుకునేవి అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ సింపుల్ అండి. హ్యాండ్ షేక్ ఇచ్చేటప్పుడు హ్యాండ్ షేక్ కొంచెం గట్టిగా ఇవ్వాలండి. ఎందుకంటే మనకు తెలిసిందే కదండి, మామూలు మనం వీడియోలో చూస్తే మనకు అర్థమైపోతుందండి. ఒక స్పీకర్ని సెలెక్ట్ చేసుకుండండి, మీకు నచ్చిన స్పీకర్ని, ఒక మంచి వ్యక్తిని, నీకు మెంటర్గా ఉన్న రోల్ మోడల్గా ఉన్న ఎవరో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని ఆ స్పీచ్ చూసి అందులో చూడండి అతని బాడీ లాంగ్వేజ్ ఎలాగుంది, ఐ కాంటాక్ట్ ఎలాగుంది, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలాగున్నాయి, హ్యాండ్ షేక్ ఎలాగుంది అవన్నీ మనం చూసుకుంటే మనకు అర్థమైపోతుందండి. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఇంకా అదే అండి. నెక్స్ట్ మనం చూసేది విజువల్ ఎయిడ్స్ అంటే ఏం లేదండి, సింపుల్గా మనం చూస్తే మనం ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మనం గ్రాఫ్స్ అలాగే పీపీటీస్ డిజైన్ చేస్తుంటాం కదండి, అవి ఎలాగ ఉండాలి అనేది మనం చూద్దాం చాలా సింపుల్గా. ఫస్ట్ క్లారిటీగా ఉండాలండి. సెకండ్ ఏంటంటే అండి విజువల్స్ అనేవి ఎక్కువ ఉండాలన్నమాట. లైక్ విజువల్స్ అంటే మీకు అర్థమైతే చెప్పాలంటే గ్రాఫ్స్ కానీ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇమేజెస్ కానీ అవన్నీ ఎక్కువగా ఉండాలి, యానిమేషన్స్ కానీ. దానివల్ల ఏంటంటే చూసేవాళ్ళు అట్రాక్ట్ అవుతారు అనమాట. మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ విజువల్స్, యానిమేషన్ అవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం అట్రాక్ట్ అవుతారు అనమాట. చాలా మంచి విషయం అలాంటివి ఉండడం వల్ల. అలాగే కీ ఇన్ఫర్మేషన్, మెయిన్ పాయింట్స్ అనేవి చాలా ఈజీగా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటే ఇంకా బెస్ట్ అండి. చాలా మంది కనెక్ట్ అవుతారు. మనకు తెలిసిన విషయం అది మీకు. అలా మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం అని దడదలు ఆడిచ్చేయడం అంటే ఏం లేదండి. ఫస్ట్ మీకు సింపుల్గా చెప్పాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు బాగా చక్కగా నేర్చుకోవాలి అంటే ఏం లేదండి, బాగా స్పీచ్ ఇచ్చిన వ్యక్తి ఉంటారు కదండి, మీకు తెలిసిన రోల్ మోడల్ వ్యక్తి కావచ్చు, ఎవరైనా బిజినెస్ మ్యాన్ కావచ్చు, అతని
అతను స్పీచ్ ఇచ్చే వీడియో చూడండి, అతని బాడీ లాంగ్వేజ్లు అన్నీ చూడండి, అతను వాయిస్ టోన్ చూడండి, అతను ఎలాంటి సమయాల్లో ఎలాగ స్పీచ్ ఇచ్చినా అవన్నీ చూడండి. మీకు ప్రతి ఒక్కటి మీకే తెలిసిపోతుంది. మనం ఏం చేయాలంటే దాని తర్వాత అద్దం ముందు నించొని మనం ప్రాక్టీస్ చేసుకోవడమే అండి. మన బాడీ లాంగ్వేజ్లో అవన్నీ చూసుకొని ఇంకా కరెక్ట్ చేసుకుని దాని తర్వాత అలాగ మనం నేర్చుకోవడమే అండి. అంత చాలా సింపుల్ అనమాట. అలా మనం యాంగ్జైటీని ఎలా మేనేజ్ చేయాలి, అలా కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలని మనం చూద్దాం. ఎందుకు మీ ఇంపార్టెంట్ యాంగ్జైటీని ఎలా బ్యాలెన్స్ చేయాలని ఇప్పుడే మనం ఎందుకు నేర్చుకోవాలంటే అండి చాలా సింపుల్ అండి. ఇప్పుడు మన ఫ్యూచర్లో స్పీకింగ్ ఇచ్చామనుకోండి, ఎవరైనా పక్క నుంచి ఏమి ఇచ్చారో వేస్ట్గా నువ్వు పనికొస్తావు దేనికి అని అన్నారు అనుకోండి, మనకు కోపం వస్తుంది కదండి. దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలంటే దానికి కూడా ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి కదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. యాంగ్జైటీని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అదని మనం చూద్దాం. అంతేకాదండి, యాంగ్జైటీ అనేది మనకి ప్రతిసారి వస్తూ ఉంటుందండి. అంటే ఆ విషయంలోనే కాదండి, చాలా విషయాల్లో మనకి కోప పరిస్థితులు, బాధ పరిస్థితులను వస్తూ ఉంటే ప్రజలు ఇష్టం వచ్చిన అంటూ ఉంటారండి. దానికి మనం కోర్స్ కూడా చేసామండి. కంట్రోల్ పేరెంట్స్ ఫ్రమ్ అదర్స్ అని ఒక కోర్స్ చేసామండి. ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఎలాగా రెడ్యూస్ చేయాలి యాంగ్జైటీని మనం చూద్దాం అండి. చాలా సింపుల్గా దడదలా యాడ్ చేద్దాం. ఫస్ట్ అండి డీప్ బ్రీతింగ్ చేయాలండి. ఫస్ట్ ఏంటంటే బాగా ఊపిరి తీసుకోవాలన్నమాట. డీప్గా ఊపిరి తీసుకోవాలంటే ఏం లేదండి, స్లోగా ఊపిరి తీసుకొని స్లోగా వదలాలండి. అలాగా ఒక 3 times అలా ప్రాక్టీస్ చేయాలండి. చాలా మంచి విషయం అది చేయడం వల్ల. దానివల్ల మస్కిల్ రిలాక్సేషన్ అవుతాయండి. అలాగే మైండ్ఫుల్ మెడిటేషన్ అనేది చేయాలండి. ఏం లేదండి, ప్రశాంతంగా ఉండి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఊపిరి తీసుకొని వదలడం, లేకపోతే మనం తినేటప్పుడు ప్రశాంతంగా తినడం, నడిచేటప్పుడు ప్రశాంతంగా నడవడం, ఊపిరి తీసుకొని వదులుతూ అలాగే నడుస్తూ ఉండడం. అలాగా మనం మైండ్ఫుల్నెస్ అనేది పాటిస్తూ ఉంటే మన లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎలాంటి కోపం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా సరే దాన్ని కంట్రోల్ చేసే క్యాపబిలిటీ మనకు ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే విజువలైజేషన్ అండి. చాలా సింపుల్ అండి, ఏం లేదండి. ఇప్పుడు మనం ఎటువారు ఏమైనా అన్నారు అనుకోండి, మేము స్పీచ్ ఇచ్చేటప్పుడు మనం బాధపడుకోకుండా మనం ఏం చేయాలంటే విజువలైజ్ చేసుకోవాలన్నమాట. మీరు ఒక గొప్ప స్పీకర్ అయ్యారు అనుకోండి, అందరి ముందు ఒక 1000 ముందు చెప్పారనుకోండి, మీ స్పీచ్ ఎలాగ ఉంటుందో అవన్నీ మీ ఇమాజినేషన్ మీరు చేసుకోవాలండి, విజువలైజ్ చేసుకోవాలండి. మీకు మీరు వల్ల ఏంటంటే యాంగ్జైటీ అంతా పోతుందండి. అతను తిట్టాడని నేను మానేయాలా అనే విధానం మనకు వస్తామండి. దాని తర్వాత మనం ఇంక వదిలేస్తామండి ఆ బాధను కూడా. అర్థమైంది కదండి. అలాగే విజువలైజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా ఫిజికల్ యాక్టివిటీలో పాల్పొందాలండి. అంటే ఏం లేదండి, మనం ఏం అవ్వాలనుకున్నా, మన లైఫ్లో ఏం సాధించాలనుకున్న ఫిజికల్ యాక్టివిటీస్ అని తప్పగా ఉండాలండి. ఎక్సర్సైజ్ చేయడం, ఇంకా చాలా ఉంటాయి కదండి. ఎక్సర్సైజ్లో జిమ్కి వెళ్ళడం అలాంటివి చేసుకుంటూ ఉండాలండి. చెమట కాలాలండి. అప్పుడే మనలో ఉన్న బాధ అంతా పోతుందండి. నిజంగా పోతుందండి, మన లోపల బాధ అంతా పోతుందండి. దానివల్ల మన బాడీ కూడా రిఫ్రెష్ అయిపోద్దండి. మీకు తెలిసిందే కదండి, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఉండాలండి. అంటే ఏం లేదండి, డైట్ బాగా చేసుకోవాలండి. ఎక్కువ ఆల్కహాల్ ఇవన్నీ తీసుకోకూడదండి. ఫ్యాట్, షుగర్లు అవన్నీ తీసుకోకూడదు. మీకు తెలిసిందేలేండి ఇవన్నీ. ఏంటంటే సోషల్ సపోర్ట్ అనేది తీసుకోవాలండి. ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీస్ నుంచి, మంచి వాళ్ళ నుంచి తీసుకోవడం తప్పలేదండి అసలు. వాళ్ళు ఏంటంటే మన లోపల ఉన్న బాధ షేర్ చేసుకునే వాళ్ళం అవుతాం కాబట్టి బాధ అనేది పోతుందండి. కాదు తీసుకోవడానికి తప్పలేదండి అసలు. ఆ స్ట్రెస్ మేనేజ్ చేయడానికి చాలా సింపుల్ అండి. ఫస్ట్ మనకి ఇష్టమైన హ్యాబిట్లు ఏవైనా ఎంచుకొని ఒక 3 మ్యూజిక్ వినడం కానీ, లేకపోతే బుక్ చదవడం కానీ, ఇంకా బయటికి వెళ్ళడం కానీ, తిరగడం కానీ అలాంటివి ఎప్పుడొకసారి చేస్తే తప్పలేదండి స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి. ఆ రోజు డైరీ రాయడం అలాంటివి, అంటే మన బాధ ఉంటే అవన్నీ ఒక డైరీలో రాసుకోవడం తప్పలేదండి. దానివల్ల కూడా హెల్ప్ అవుతుందండి. ఓకే, ఇది యాంగ్జైటీని ఎలాగ మేనేజ్ చేయాలనేది మనం చూసామండి. ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఎలా తెచ్చుకోవాలో చూద్దామండి. ఇది మీకు తెలిసిందే అండి, చాలా సింపుల్ అండి. కాన్ఫిడెన్స్ ఫస్ట్ మనం ప్రిపేర్ అయిపోవాలండి. స్పీచ్కి దాని ప్రాక్టీస్ చేసుకోవాలండి. మనమే మిర్రర్ ముందు నించొని ప్రాక్టీస్ చేసుకోవాలండి. చిన్న నుంచి మొదలెట్టాలండి. ఫస్ట్ 1 minute స్పీచ్ అనేది రెడీ చేసుకుని రాసుకొని అది మనం చెప్పడానికి మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసుకోవాలండి. దాని తర్వాత విజువలైజ్ చేసుకోవాలండి. దాంతో సెల్ఫ్ టాక్ మాట్లాడుకోవాలన్నమాట, బాగా చెప్తున్నాను అనేసి. దానివల్ల ఇంకా ఏంటంటే మనం ఏమైనా తప్పులు చేస్తే దాన్ని తెలుసుకోవాలండి. దానివల్ల కాన్ఫిడెన్స్ అనేది చాలా ఈజీగా పెరిగిపోద్దండి. మీరు చూస్తారు కదా, అద్దం ముందు నించొని మీకు మీరు కాన్ఫిడెంట్గా పాజిటివ్గా మాట్లాడుకోండి, నువ్వు చేయగలవు అని చాలా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందండి. ఓకే అండి, లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్దండి, చాలా సింపుల్ అనమాట. ఓకే అండి, అసైన్మెంట్ 4 ఓపెన్ చేసి రాయండి. అన్ని అసైన్మెంట్లు రాయండి. ప్రతి వీడియోకి అసైన్మెంట్ అనేది ఇస్తున్నాం, ప్లీజ్ రాయండి. దానివల్ల అది కామెంట్ చేయండి. దానివల్ల మీకే కాదు, కామెంట్ చూసిన ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది కదండి. దయచేసి చేయండి, అసైన్మెంట్ చేసి రాయండి తప్పకుండా. అలాగే థ్యాంక్స్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ని ఎలాగ ఎంగేజ్ చేయాలో అనేది మనం చూసుకుంటూ వెళ్ళిపోదామండి. చాలా సింపుల్, దడదల్లా ఆడిచ్చేది ఏం లేదు. ఫస్ట్ ఏంటంటే ఆడియన్స్ని అటెన్షన్ ఎలా చేయాలో మనం చూద్దామండి. స్టార్టింగ్ ఒక హుక్తో స్టార్ట్ చేయాలండి. అంటే ఏం లేదండి, పవర్ఫుల్ కోయట్ కానీ, ఒక మీమ్ కానీ, ఒక అందరికి కనెక్ట్ అయ్యేది ఒకటి ప్లాన్ చేసుకోవాలండి. ఎలా చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి. మన న్యూస్ ఛానల్ ఉంటాయి కదండి, ఆ న్యూస్ ఛానల్ ఒక వీడియో చూస్తే మనకి అర్థమైపోతుందండి. వాళ్ళు చూడండి, ఒక వీడియో చూడండి, స్టార్టింగ్లో ఎలా చేస్తారంటే ఇంకా గందరగోళం అయిపోయినట్టే చెప్తారండి. స్టార్టింగ్ 5 seconds మనం ఫస్ట్ 5 seconds అనేవి చాలా ఇంపార్టెంట్ కాదంటే, దాంతో అందరు సర్ప్రైజ్ అయిపోవాలంటే, అట్రాక్ట్ అయిపోవాలన్నమాట. చాలా పవర్ఫుల్గా ఉండాలి ఫస్ట్ 5 seconds వర్డ్స్ అనేవి. అది మనం చూసుకోవాలండి. కొత్త ఒక పవర్ఫుల్ క్వశ్చన్ వేయడం అలాంటివి
మనం చూసుకోవాలండి చాలా సింపుల్గా. దాని తర్వాత ఏంటంటే ఒక స్టోరీ చెప్పాలండి, వాళ్ళకి నచ్చే అంటే ఇష్టమే అంటే వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా ఒక స్టోరీ చెప్పాలండి, వాళ్ళ ఎమోషన్స్ కనెక్ట్ అయ్యేలాగా. దానివల్ల చాలా అటెన్షన్ అనేది వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట ఆడియన్స్ అనే వాళ్ళు. విజువలైజేషన్స్ అనేవి ఎక్కువగా చూసుకోవాలండి. అంటే గ్రాఫ్స్ మన ప్రెజెంటేషన్ ఉంటుంది కదండి, పీపీటీలో గ్రాఫ్స్, ఇమేజెస్, యానిమేషన్లు ఇలాగ గ్రాఫిక్స్ అవన్నీ బాగా ఉండేలా చూసుకోవాలండి. దానివల్ల చాలా అట్రాక్ట్ అవుతారు అన్నమాట, చూడడానికి ఇష్టపడతారు అందరూ. హ్యూమర్ ఉండాలండి మెయిన్గా. అంటే హ్యూమర్ అంటే మరీ ఎక్కువ కామెడీలు చేసేయకూడదండి మన వీడియోలాగా, అలా చేయకూడదు అనమాట. దడదల్లాడిచ్చి అలాంటి వర్డ్స్ వాడకూడదు, అలాంటి కామెడీ కానీ సింపుల్ హ్యూమర్లు ఉంటే బెస్టే అండి. చిన్న జోకులు అండి ఆ బెస్ట్, పర్లేదు, దానికి ఏమైపోదు. స్మైల్తో జోక్ లేయడం తప్పేం లేదండి. అంటే మరీ జోకులని కాదు, సింపుల్వి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాం హ్యూమర్గా. లైట్ హార్టెడ్ జోక్ అనమాట, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇస్తారు కాదండి అక్కడక్కడ అనమాట. ఏంటంటే అండి పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయాలండి. దానివల్ల ఏంటంటే నీ గురించి చెప్తున్నారు కదా వినాలనుకుంటారండి చాలామంది. నేను అనేది స్టార్ట్ చేస్తే, నీ ఎక్స్పీరియన్స్ అనేది స్టార్ట్ చేస్తే వినడానికి ఇష్టపడతారండి జనాలు. దానివల్ల కూడా అటెన్షన్ అనేది మనం చేయొచ్చు అనమాట. మీకు తెలిసినవే కదండి. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ చూసుకోవాలి, ఐ కాంటాక్ట్ చూసుకోవాలి. ఒక వీడియో చూసుకోండి మంచి బాగా మాట్లాడే స్పీకర్, అయితే మీకు అర్థమైపోతాయని అన్నీ. ఓకే అండి, ఇప్పుడు మనం రెట్రోటికల్ డివైజెస్ చూద్దామండి. అంటే ఏం లేదండి, పవర్ఫుల్ వర్డ్స్ అనమాట, పవర్ఫుల్ టూల్స్ అనమాట. మన ఆడియన్స్ని ఎంగేజ్ ఎలా చేయాలో దాని గురించి చూద్దాం అండి. పవర్ఫుల్ టూల్స్ యూజ్ చేసుకొని అందులో ఫస్ట్ ఏంటంటే ఏం లేదండి, ఫస్ట్ ఏంటంటే కంపేర్ చేయాలండి రెండు వర్డ్స్ని, రెండు థింగ్స్ని. దాన్ని సిమైల్ అంటారండి. అంటే ఏం లేదండి, చాలా సింపుల్గా చూసుకుంటే మనం కంపేరింగ్ టూ థింగ్స్ అనమాట. రెండు థింగ్స్ని కంపేర్ చేయాలి. లైక్ యాజ్ యూజ్ చేసుకుని ఎగ్జాంపుల్ మనం చూస్తే హర్ హెయిర్ యాజ్ లైక్ సాఫ్ట్ కాటన్. అంటే మనకి ఏమైందంటే లైక్ యాజ్ అనేది కంపేర్ అంటే కానీ యాజ్ అనేది ఉంది కదండి, అది ఏం చేసిందండి, రెండింటిని కంపేర్ చేసిందండి. హెయిర్ని అలాగే సాఫ్ట్ కాటన్. హెయిర్ అనేది సాఫ్ట్ కాటన్ లాగా అద్భుతంగా ఉంది అని చెప్తుండ్రు అనమాట. అలాంటివి మనం యూజ్ చేయాలండి, కంపేర్ చేయాలండి రెండు థింగ్స్ని. అది లైక్ యాజ్ యూస్ చేయాలండి. దానివల్ల అటెన్షన్ అనేది జనరేట్ అవుతుందండి. ఇంకా అవుతుందండి, రీసెర్చ్ చేసి నేను మీకు చెప్తానండి, ఏదో చెప్పట్లేదు, అర్థం చేసుకోండి. నెక్స్ట్ మెటఫోర్ అండి. అంటే సింపుల్గా మనం చూసుకున్నట్లయితే ఒక మీనింగ్ థింగ్ అనమాట, ఒక మీనింగ్ వర్డ్ అనమాట. ఎలాగంటే హీ ఈజ్ ఎ స్టార్ ఎట్ సాకర్. ఇందులో మనం చూస్తే స్టార్ అనేది ఒక మంచి మీనింగ్ ఇస్తుంది అనమాట. అలాగా గొప్ప ఇన్స్పిరేషన్ వర్డ్ అనేది వాడాలండి, దాన్ని మెటాఫోర్ అని అంటారు. అంటే బాగా చూసుకుంటే ఈజ్ రియల్లీ గుడ్ ఎట్ సాకర్ అని అనకుండా ఈ స్టార్ ఎట్ సాకర్ అంటే చాలా తేడా ఉంది కదండి రెండింటికి. అలాంటి వర్డ్స్ మనం వాడాలన్నమాట, స్టార్ అలాంటి వర్డ్స్. దానివల్ల అట్రాక్ట్ అవుతారనమాట. ఇక మూడవది అలటరేషన్ అనమాట. ఏం లేదు, చాలా సింపుల్ అండి. సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు సేమ్ సౌండ్ అయ్యే వర్డ్స్ ఉండాలన్నమాట లైన్గా. అంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తే బాబీ బాట్ ఏ బాస్కెట్. ఏం కనిపించిందండి, బి కదా, సౌండ్ అనేది పలకండి ఒకసారి. బాబీ బాట్ ఏ బాస్కెట్ అంటే ఏం లేదండి, పలికే విధానం అనేది ఫస్ట్ 3 వర్డ్స్కి సేమ్ అనమాట. దాని నుంచి చాలా అట్రాక్ట్ అవుతారు అనమాట ఆడియన్స్. ఇది బాగా జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఏదో చెప్పట్లేదండి, బాగా రీసెర్చ్ చేసి అడిగి కొందరు తెలుసుకున్నానండి. నెక్స్ట్ అనాఫోరా అండి. ఈ పదాలు గురించి తెలిసిందే కదండి, ఇలాగే ఉంటాయండి ఇంగ్లీష్ పదాలు. మరి ఏం చేస్తానండి, నేను మీకు చెప్పేటప్పుడు కూడా నాకు కూడా చాలా బాధ వస్తుందండి. మరి చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి, తప్పదు కాబట్టి. ఇది చాలా సింపుల్ అండి, ఏం లేదండి, ఒకే వర్డ్ డిఫరెంట్ సెంటెన్స్ లాగా వాడాలండి. ఎగ్జాంపుల్ మనం చూస్తే ఐ ఆమ్ హ్యాపీ టుడే, ఐ ఆమ్ హ్యాపీ ఎవ్రీ డే. ఇలాగ వాడటం అనమాట. ఓన్గా మనం రాసుకోవడం ఎగ్జాంపుల్స్ ఒక పేపర్లో. అంటే సంతోషంగా ఉన్న ఈరోజు, సంతోషంగా ఉన్న ప్రతిరోజు. అండ్ ఇంగ్లీష్లో మనం ప్రెజెంటేషన్ ఇస్తాం కాబట్టి మన ఐ ఆమ్ హ్యాపీ టుడే, ఐ ఆమ్ హ్యాపీ ఎవ్రీడే అలాంటి సెంటెన్సెస్ అనేవి చూసుకోవాలన్నమాట. అంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేసిన సెంటెన్స్ని ఇంకొక కొంచెం స్ట్రాంగ్గా చేయాలన్నమాట. ఇలాగ ఫస్ట్ టుడే అన్నాం కదా, దాని తర్వాత ఎవ్రీడే నేను హ్యాపీగా ఉంటాను, స్ట్రాంగ్ అనమాట. నెక్స్ట్ యాంటీ థీసిస్ అనమాట. అంటే సింపుల్గా మన ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇట్ వాస్ ద బెస్ట్ ఆఫ్ టైమ్స్, ఇట్ వాస్ ద వర్స్ట్ ఆఫ్ టైమ్స్. అందులో బెస్ట్ ఉంది, వర్స్ట్ ఉంది అనమాట. అంటే వర్డ్స్ టు ఆపోజిట్ పదాలు అనమాట, ఒకే సెంటెన్స్ లో రాయాలి. అలాగా మనం స్పీచ్ ఇవ్వాలి. నెక్స్ట్ 6th హైపర్బోలా. అంటే ఎలాగ వినిపించాలంటే చాలా పెద్దగా ఉండాలి, అలాగే డ్రామాటిక్ కూడా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ మనం చూస్తే ఐ వెయిటెడ్ ఫర్ ఎ మిలియన్ ఇయర్స్. వెయిటింగ్ అనేది పెద్దది అనమాట. వాడు మిలియన్ ఇయర్స్ అనేది డ్రామాటిక్ అనమాట. దాన్ని 2 ఇటు అటు వేసుకోవచ్చు, మీకు అర్థమైనట్టుంది కదండి. నెక్స్ట్ రిటోరికల్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఏం లేదండి, చాలా సింపుల్. ఎగ్జాంపుల్ చెప్తే నీకు అర్థమైపోతుందండి, చాలా సింపుల్గా. ఏం లేదు, వై కాంట్ ఐ రన్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ చీతా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అందరికీ తెలిసే ఉంటుంది కదండి. అలాంటి క్వశ్చన్లు అడగాలన్నమాట. దాన్ని బట్టి ఏంటంటే అటెన్షన్ అనేది బ్రేక్ చేస్తారనమాట వాళ్ళు. నెక్స్ట్ 8th మనం చూసుకుంటే రిపిటేషన్ అనమాట. రిపీట్ చేస్తూ ఉండాలి. ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్, ఒక స్ట్రాంగర్ వర్డ్ అనేది రిపీట్ చేస్తూ ఉండాలి. కొన్ని స్ట్రాంగ్స్ వర్డ్స్ అనేవి ఉంటాయి కదండి, ఐ కెన్ డూ ఇట్
అలాంటివి అనమాట. ఏంలో ఒక సెంటెన్స్లో ఐ కెన్ డూ ఇట్ అని 2 సార్లు అనడం అలాగే చేస్తాను. దాన్ని బట్టి అటెన్షన్ అనేది అవుతుంది అనమాట. ఏమనుకోకండి, ఏదేదో చెప్తున్నా అనుకోకండి, ఇది చాలా రీసెర్చ్ చేసి చెప్తానండి అంతే. ఇంకా వీడియోకి కోర్స్కి అంతే అండి. అసైన్మెంట్ 5 చేయండి, చక్కగా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. చాలామంది వెళ్ళిపోతే అలాగే మెయిన్గా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా కోర్సులు ప్రొవైడ్ చేస్తామండి. మోటివేషన్ వస్తుంది కదండి, దాంతో ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.